విషయం ఏంటంటే ఇప్పుడు సరే మన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ గురించి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో సభ్యులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, తులసిరెడ్డి కావచ్చు, ఈ టీవీ చర్చల్లో కానీ బయట కానీ మేము ఆల్రెడీ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేసు అయితే వేసడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ తప్పు కాబట్టి ఖచ్చితంగా ఇది కొట్టివేయబడుతుందని ప్రజల్లో మరొక విధమైన తెలంగాణ ప్రజల్లో భయాందోళన అయితే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మరి దీనిపైన మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అది జరిగే విషయమా కాదా అనేది మరొక నా యొక్క డౌట్. సరే, ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు సారు ఒక విషయం ఏంటంటే పెన్షనర్స్కి సంబంధించినటువంటి విషయం గురించి కూడా వివరించాలని చెప్పడం జరిగింది. మరి పెన్షనర్స్ గురించి అంటే జనరల్గా మన రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు దాదాపుగా 1,50,000 అధికంగా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అత్యధికులు దాంట్లో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళంతా కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. మరి రేపు కొత్తగా ఏర్పడేటటువంటి రాష్ట్రంలో మరి వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి అక్కడే పెన్షన్స్ పేమెంట్ చేయాలన్నప్పుడు కొత్తగా ఏర్పడబోయేటటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కదా. మరి ఆ నష్టాన్ని మనం ఏ విధంగా నివారించడానికి మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మరి ఈ ఇబ్బందులన్నీ అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఇబ్బందులను తట్టుకోవడానికి మన ప్రాంతంలో మరి ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు దాదాపుగా ఉన్నటువంటి ఒకే ఒక థ్రెట్గా ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఒకవేళ వస్తే టీడీపీ. సరే, వైసీపీ అయితే ఇక్కడ అవకాశం లేదు. ఇక రెండవది కాంగ్రెసు, టీఆర్ఎస్ ఒకవేళ వచ్చినట్లయితే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తుందని నేనైతే భావిస్తున్నా. అది ఎంతవరకు నెరవేరుస్తుందో వస్తే ఒకవేళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందే లక్ష్మయ్య గారు చెప్పినట్టుగా మరి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి తర్వాత ఒకవేళ సీట్లు వచ్చి కేంద్రంలో వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్ర ప్రాంతంలో కానీ లేదా తెలంగాణ ప్రాంతంలో కానీ టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు అనుకున్న విధంగా తమ అధికారాన్ని మళ్ళీ సుస్థిరం చేసుకునే అవకాశాలు ఉన్నాయనేటటువంటి భావన చాలామంది ప్రజల్లో ఉంది. ఈ విషయాల గురించి వివరిస్తే బాగుంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మొదటిగా కేసుకు సంబంధించి అది ప్రాబ్లం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే దాని మీద చాలామంది న్యాయ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే రాజ్యాంగ ప్రక్రియ, విభజన ప్రక్రియ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది అనేదానికి ఎక్కడ దాఖలాలు లేవు. రెండోది శాసనసభ తీర్మానము, శాసనసభ యొక్క అభిప్రాయం అనేది కేవలం ఒక అభిప్రాయాన్ని తెలుసుకోవడానికే తప్ప అది మ్యాండేటరీ కాదు అనేది ఇప్పటికే చాలా కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చి ఉంది. తర్వాత ఫైనల్ డెసిషన్ అంటే ఏ లోక్సభ కానీ రాజ్యసభ కానీ, రాజ్యసభలో లోక్సభలో జరిగిన తీరు, చర్చ జరిగిన తీరు, ఇవన్నీ కూడా అవన్నిటిని కోర్టు పట్టించుకుంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే కోర్టు ఎక్కడ ఇంటర్వ్యూన్ అవుతుంది అంటే చేసిన ప్రక్రియ అనేది లేకుంటే చేసిన చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి జరిగిందా లేదా, రాజ్యాంగం ప్రకారం ఇది సరైందా కాదా అనేది చూస్తే తప్ప దీనిలో ఇంకా అనేక విషయాలని వాళ్ళు పట్టించుకుంటారు. లేకుంటే రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్తుంది, మేము గెలుస్తామనేది పూర్తిగా అబద్ధం. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది తెలుగుదేశం అధికారంలోకి తెలంగాణలో వస్తుంది అనేది మర్చిపోండి, అది జరిగే పని కాదు. దానివల్ల అటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో లేదు, ప్రజలు ఓట్లు వేస్తారని నేను అనుకోను. ఒకవేళ మీరు అన్నట్టు ఏదో ప్రమాదం రీత్యా వచ్చినా కూడా అసెంబ్లీ తీర్మానం తెలంగాణ చేసిన మేము 2 రాష్ట్రాలు కలిసిపోతామని 2 రాష్ట్రాల తీర్మానం చేసేంత శక్తి వచ్చిన వాళ్ళకు ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఇది మనం కొద్దిగా హైపోథీసిస్ ఎక్కువ ఆలోచిస్తున్నామని నేను అనుకుంటున్నాను. మూడో విషయం ఏమిటి అని అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంత బానిసత్వంలో ఉన్నప్పటికీ క్రమంగా వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క
అవసరాలకు అనుగుణంగా మారుతారనే అభిప్రాయం నాకు బలంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నిలబడితేనే గెలుస్తామనుకున్న తర్వాత వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడతారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి మనం కూడా చూడాల్సింది తెలంగాణలో బీజేపీ లేకుంటే టీడీపీకి సంబంధించిన ఆలోచన, టీడీపీని మాత్రం తప్పనిసరిగా తెలంగాణ పార్టీగా మనం గుర్తించట్లేదు. బీజేపీ వెంకయ్యనాయుడు తప్ప మనం చాలా గమ్మత్తైన రాజకీయాలను దాదాపు భారతదేశంలో ఎన్నట్లేని పరిస్థితిని చూసాం. ఈ సీమాంధ్ర పెట్టుబడి అనేది, సీమాంధ్ర ఆధిపత్యం అనేది రాష్ట్రంలో పార్టీలను చీల్చడమే కాదు, దేశంలోని పార్టీలను కూడా నిట్టనిలువునే చీల్చింది. కాబట్టి బీజేపీ పూర్తిగా సీమాంధ్రకు అనుకూలంగా ఉంది అనడం తప్పు. ఒకవేళ అట్లా జరిగి ఉంటే లోక్సభలో ఆమోదం పొందేది కాదు, రాజ్యసభలో కూడా ఆమోదం పొందేది కాదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు మద్దతుగానే బీజేపీ మెజార్టీ నాయకత్వం ఉంది కాబట్టి మనం నెగ్గాం. అదేవిధంగా ఇక్కడ కూడా టీడీపీతో పోవద్దు అనేది మనం చాలాసార్లు పదే పదే అనేక విషయాలు వాళ్ళకి చెప్తున్నాం. కానీ అక్కడ కూడా మళ్ళీ కమ్మ ఆధిపత్యము, అక్కడ ఉండే కోస్తాంధ్ర పెట్టుబడి ఆధిపత్యం అనేది మళ్ళీ వాళ్ళని అటువైపు నెట్టడానికి ప్రయత్నం చేసింది. దాదాపు ఆ పొత్తు ఖరారైంది. ఎక్కువ నష్టపోయేది మళ్ళీ బీజేపీ అనేది వాళ్ళు గుర్తిస్తారు. కాబట్టి అది కూడా ప్రమాదం ఉంటుందని నేను అనుకోను. కాబట్టి శాసనసభ తీర్మానాలు అనేటివి ఒక రాష్ట్రాన్ని విభజించడానికో ఒక రాష్ట్రాన్ని కలపడానికో ఉపయోగపడవు. వాటికి ఆ శక్తి లేదు. కేవలం పార్లమెంటు మాత్రమే ఆ బాధ్యతను, ఆ యొక్క శక్తిని కలిగి ఉన్నది. కాబట్టి ఇప్పటికిప్పుడు వెంటనే మళ్ళీ 2 రాష్ట్రాలు శాసనసభ తీర్మానాలు చేసి మళ్ళీ అక్కడ పార్లమెంట్ తీర్మానం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను కలుపుతారనే అటువంటి అంతటి మూర్ఖత్వమైన పని చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షని నిలబెట్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఇంకా గట్టిగా వినిపించడానికి కావాల్సిన ప్రయత్నాన్ని, అటువైపుగా ఆలోచించడానికి కావాల్సిన ప్రయత్నాన్ని, కింది నుంచి ప్రజలు నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నాన్ని కూడా మనం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పెన్షనర్స్కి సంబంధించి కానీ, ఆప్షన్కి సంబంధించి కానీ జేఏసీ నుంచి ఒకే ఒక స్పష్టమైన వైఖరి ఏంటి అంటే స్థానికత ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఎవరైతే ఉద్యోగంలో చేరేటప్పటికీ వారు స్థానికులు ఎక్కడి నుంచి అవుతున్నారు అనే దాన్ని బట్టి మాత్రమే వాళ్లకు పెన్షనా లేకుంటే వాళ్ళకు ఉద్యోగం అనేది ఉండాలనేది ఒక నిర్ణయంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం పెన్షన్ తీసుకోవాలనే దాన్ని మనం అంగీకరించట్లేదు. ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. దాని మీద గట్టిగానే ఉద్యోగ సంఘాలు, మిగతా సంఘాలు కూడా ఉన్నాయని నేను తెలియదు. ఏం చెప్పారు? ఏమడిగాను?